హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు టెట్కు సంబంధించి ఎస్జిటి అభ్యర్థులకి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి 30 మార్కులకు కేటాయించినటువంటి సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించి జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే మీకు ఇస్తాను. ఎందుకంటే నాకు తెలిసిన విధానంలో మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం వల్ల చదవడంలో కొంచెం సులభతరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూసుకుంటూనే మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఖాళీ టైంలో మీరు హెడ్ ఫోన్స్ లేదా నెక్ బ్యాండ్స్ ఉపయోగించి మీరు పడుకున్నప్పుడు కానీ లేదా జర్నీలో ఉన్నప్పుడు కానీ ఈ సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకసారి చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా వీడియోలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా ఇప్పుడే చూసినట్లయితే కొత్త వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, చూద్దాం. ఇప్పుడు సైకాలజీకి సంబంధించి మొట్టమొదటిగా మనం నేర్చుకునే లెసన్ వచ్చేసి అభ్యసనం అండి. అభ్యసనంలో మీకు ఇక్కడ నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఒకసారి. అభ్యసనం అంటే మనము ఇంగ్లీష్లో లెర్నింగ్ అని చెప్పవచ్చు అండి. అభ్యసనంను వాడుక భాషలో లెర్నింగ్ అని చెప్తాము. అదేవిధంగా ఈ లెర్నింగ్ అనే ఆంగ్ల పదం లెర్నియన్ అనే పాత జర్మనీ పదం నుంచి వచ్చిందండి. ఇక్కడ మీకు బిట్టు రావచ్చు, లెర్నింగ్ అనే ఆంగ్ల పదం లెర్నియన్ అనే ఏ భాషా పదం నుంచి వచ్చిందని బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లెర్నియన్ అనేది పాత జర్మనీ పదం నుంచి వచ్చింది. సో నెక్స్ట్, లెర్నియన్ అంటే అర్థం ఏంటంటే ఐ నో లేదా ఐ లెర్న్ అనే అర్థం వస్తుంది ఇక్కడ. ఐ నో అంటే నాకు తెలుసు, ఐ లెర్న్ అంటే నేను నేర్చుకున్నాను లేదా నేను అభ్యసించాను అనేది అర్థం రావడం జరుగుతుంది. సో నెక్స్ట్, లెర్నింగ్ అనే పదాన్ని మొదటిసారిగా తెలియజేసిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ హిల్గార్డ్ అండి. లెర్నింగ్ అనే పదాన్ని మొదటిసారిగా తెలియజేసిన శాస్త్రవేత్త లేదా వ్యక్తి ఎవరంటే హిల్గార్డ్ అనే వ్యక్తి. ఓకేనా. నెక్స్ట్, హిల్గార్డ్ రాసినటువంటి గ్రంథం ఏం చేసినట్లయితే ది థియరీస్ ఆఫ్ లెర్నింగ్. ది థియరీస్ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే హిల్గార్డ్ అని మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్, అభ్యసనంకి ఒక సూత్రాన్ని మనం సూచించినట్లయితే, అంటే అభ్యసనానికి సూచించిన సూత్రం ఏంటంటే ఇక్కడ అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన. అభ్యసనానికి ఒక సూత్రం ఉంటుంది, అదే మనకు అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన. ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అంత్య ప్రవర్తన తొలి ప్రవర్తన ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక పనిని చేసినప్పుడు మనము మొదటిసారి ఎక్కువగా తెలియని పని చేసినప్పుడు మనం ఏమవుతుంది, ఎక్కువ పొరపాట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్కు చివరికి పదే పదే చేయడం వల్ల లాస్ట్కు తక్కువ తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తనగా చెప్పవచ్చు అభ్యసనం అంటే. చూడండి, మనకు అభ్యసనం ఏ విధంగా జరుగుతుందంటే ప్రవర్తనలో మార్పు వల్ల జరుగుతుంది. మరి ఆ ప్రవర్తనలో మార్పు అనేది ఏ విధంగా జరుగుతుందంటే అనుభవం వల్ల ప్రవర్తనలో మార్పు జరుగుతుంది, అనుభవం వల్ల కాకుండా కూడా ప్రవర్తనలో మార్పు జరుగుతుంది. అనుభవం వల్ల ప్రవర్తనలో జరిగిన మార్పును మాత్రమే మనము అభ్యసనంగా తీసుకోవాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. అనుభవం వల్ల మాత్రమే ప్రవర్తనలో కలిగే మార్పును మాత్రమే అభ్యసనంగా చెప్పవచ్చు. అనుభవం వల్ల కాకుండా ప్రవర్తనలో మార్పు జరిగితే దాన్ని అభ్యసనంగా చెప్పము. ఓకేనా. చూద్దాం. మరి ప్రవర్తనలో మార్పు అనేది అనుభవం వల్ల కలిగితే ఏ విధంగా ఉంటుంది? అనుభవం వల్ల ప్రవర్తనలో మార్పు అనేది 2 రకాలు జరుగుతుంది, అనుభవం వల్ల కాకుండా. మరి అనుభవం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం. ఏదైనా ఒక పనిని పదే పదే చేయడాన్ని మనము అనుభవం అంటాం. దీనివల్ల ప్రవర్తనలో మార్పు వచ్చును. ఇదేంటంటే ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ చేసినట్లయితే ఈత కానీ, సైక్లింగ్, డ్యాన్సింగ్, అదేవిధంగా డ్రైవింగ్, టైపింగ్, ఇవన్నీ కూడా అనుభవం వల్ల వస్తాయండి. అనుభవం వల్ల అంటే పదే పదే చేయడం వల్ల. డ్రైవింగ్ పదే పదే చేయడం వల్ల సులభమైపోతుంది. అదేవిధంగా రైటింగ్ అయినా కూడా పదే పదే రాయడం వల్ల దానిలో ప్రావీణ్యత సాధించవచ్చు. ఈత అయినా సైక్లింగ్ అయినా కూడా ఇదే విధంగా వర్తిస్తుంది. నెక్స్ట్, అనుభవం వల్ల కాకుండా ప్రవర్తనలో మార్పు అనేది జరుగుతున్నది. అది ఏంటని చూసినట్లయితే పెరుగుదల అండి. అనుభవం వల్ల కాకుండా ప్రవర్తనలో మార్పు ఏ విధంగా ఉంటుందంటే పెరుగుదల అనేది ఎత్తు మరియు బరువు అనేది పెరగడం అనేది మనకు అనుభవం అనేది అవసరం లేదు. సడన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది పెరుగుదల అదే కొనసాగుతుంది, బరువు అనేది వస్తుంది. నెక్స్ట్, పరిపక్వత. మనిషికి పరిపక్వత ఏ విధంగా ఉంటుందంటే దంతాలు, అదేవిధంగా మీసాలు రావడం, మగపిల్లలకైతే గడ్డాలు రావడం, ఇవన్నీ కూడా పరిపక్వత కిందికి వస్తాయి. ఈ ఆటోమేటిక్గా సడన్ ఏజ్ వచ్చిన తర్వాత మీసాలు రావడం, గడ్డాలు రావడం జరుగుతుంది. దానికి ఎటువంటి అనుభవం అనేది అవసరం లేదు. సో నెక్స్ట్, సహజాతాలు అంటే పుట్టుకతోనే వచ్చే లక్షణాలను సహజాతాలుగా చెప్పవచ్చు. సో మనం ఏమంటే ఇక్కడ చేపలు చూసినట్లయితే పుట్టుకతోటి అవి నీటిలో ఈదే లక్షణాన్ని కలిగి ఉంటాయి.
అదేవిధంగా అప్పుడే పుట్టిన శిశువు శ్వాసించడం, ఇవి సహజాతాల కిందికి వస్తాయండి. నెక్స్ట్ గుడ్డి అనుకరణ, అంటే తల్లిదండ్రులను చూసి అనుకరించడం. పిల్లలు తల్లిదండ్రులను చూసి అలంకరించడం అండి. ఓకేనా, పిల్లలు తల్లిదండ్రులను చూసి అనుకరించడం కూడా గుడ్డి అనుకరణ కిందకి వస్తుంది. అదేవిధంగా ఒక ఉదాహరణ చూసినట్లయితే తల్లి కోడి వెంబటి కోడి పిల్లలు అనేవి తిరుగుతూ ఉండడం. తల్లి కోడి ఎటు వెళ్తే కోడి పిల్లలు అదేవిధంగా వెళ్ళడం అనేది అది కూడా అనుభవం వల్ల రావాల్సింది కాదు. సో నెక్స్ట్ మత్తు పదార్థాలు, జబ్బు, అలసట, అదేవిధంగా అలసట లాంటి తాత్కాలిక పరిస్థితుల వల్ల ప్రవర్తనలో మార్పు వస్తే అదే అభ్యసనంగా చెప్పలేము. జలుబు కానీ, మత్తు పదార్థాల వల్ల కానీ, అదేవిధంగా అలసట వల్ల కానీ వచ్చినటువంటి ప్రవర్తనలో మార్పు అనేది అభ్యసనంగా చెప్పలేము. సో నెక్స్ట్ నిష్పాదన అంటే పజిల్స్ పూర్తి చేయడం అండి. పజిల్స్ పూర్తి చేయడం అనేది మనకు మ్యాగజైన్స్లో వస్తుంటాయి. పజిల్స్ పూర్తి చేయడానికి మనం దానికి ఎవరి దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు చేస్తుంటే ఆటోమేటిక్గా పజిల్స్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పజిల్స్ అంటే నిష్పాదన కూడా అనుభవం వల్ల వచ్చినటువంటి ప్రవర్తన మార్పు కాదు. సో నెక్స్ట్ కేవలం ఈ అనుభవం వల్ల కాకుండా ఉన్నటువంటి లక్షణాలలో కేవలం అనుభవం వల్ల జరిగేటటువంటి ప్రవర్తనలో మార్పును మాత్రమే మనము అభ్యసనంగా చెప్పవచ్చు. చూడండి, నెక్స్ట్ వెళ్ళినట్లయితే అభ్యసన లక్షణాలు అండి. అభ్యసన లక్షణాలు చూసినట్లయితే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇక్కడ బిట్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉంటుందంటే, ఈ క్రింది వాటిలో అభ్యసనం లక్షణం కానిది, ఈ క్రింది వాటిలో అభ్యసన లక్షణం అయినది అనేది 4 ఆప్షన్లు ఇచ్చి అడగడానికి అవకాశం ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకెక్కువగా డీప్గా అడగడానికి అవకాశం ఉంటుంది. చూడండి, అభ్యసనంలో లక్షణాలు చూసినట్లయితే అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పు, ఇది మీకు తెలుసు. ఇక్కడ నెంబర్ 1 అభ్యసన లక్షణం ఏంటంటే అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పుని అభ్యసనం అంటాము. నెక్స్ట్ 2 చూసినట్లయితే అభ్యసనం ప్రతి జీవిలో జరుగును. అభ్యసనం అనేది ప్రతి జీవిలో జరుగుతుందండి. ఇది సార్వత్రికమైనది. అభ్యసనం సార్వత్రికమైనది అంటే ప్రతి జీవిలో జరుగుతుంది. నెంబర్ 3 చూసినట్లయితే అభ్యసనం జీవితాంతం కొనసాగుతుందండి. మన మానవ జీవితంలో సచ్చే వరకు కూడా అభ్యసనం అనేది జీవితాంతం కొనసాగుతుంది. సో నెక్స్ట్ అభ్యసనం గమ్య నిర్దేశక చర్య. అభ్యసనం అనేది గమ్యాన్ని చేరుకోవడానికి తోడ్పడుతుంది, ఒక రాచబాటలాగా తోడ్పడుతుంది. అభ్యసనం అనేది గమ్య నిర్దేశక చర్య. 4th 5th చూసినట్లయితే అభ్యసనం జీవితంలో అత్యంత ప్రధానమైనది. అభ్యసనం అనేది జీవితంలో అత్యంత ప్రధానమైనది, ఎందుకంటే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి ఏ పని చేయాలన్నా కూడా మనకు ఎంతో అంత కొంత తెలిసి ఉండాలి. కాబట్టి మనం నేర్చుకుని ఉంటేనే దాన్ని చేయగలం. కాబట్టి అభ్యసనం అనేది చాలా ముఖ్యమైనది. సో నెక్స్ట్ అభ్యసనం గతిశీలమైనది. అభ్యసనం అనేది గతిశీలమైనది అంటే అభ్యసనం అనేది మార్పుకు లోనవుతుందండి. మార్పు జరుగుతుంది కాబట్టి గతిశీలమైనదని చెప్పవచ్చు. నెక్స్ట్ అభ్యసనం ఫలితం మంచి కావచ్చు, చెడు కావచ్చు. అభ్యసనం అనేది అభ్యసించిన తర్వాత దాని యొక్క ఫలితం అనేది చెడు కావచ్చు, మంచి కావచ్చు. అంటే ఏదైనా చెడు విషయాలు నేర్చుకుంటే అది చెడు వైపు వెళ్ళడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా మంచి విషయాలు నేర్చుకుంటే మంచి వైపు వెళ్ళడానికి తోడ్పడుతుంది. కాబట్టి అభ్యసనం జరిగిన తర్వాత దాని యొక్క ఫలితం అనేది మంచి కావచ్చు, చెడు కావచ్చు. నెక్స్ట్ అభ్యసనం అనేది సమయోజనానికి దారితీయును, అదేవిధంగా విషమయోజనానికి కూడా దారితీయడానికి అవకాశం ఉంటుంది. సో 9th చూసినట్లయితే అభ్యసనం అందరిలో ఒకే విధంగా జరగదు, కావున వైయక్తిక భేదాలు ఉంటాయండి. వ్యక్తికి అభ్యసనం అనేది కొంచెం తేడా జరుగుతుంది. కాబట్టి అభ్యసనం అనేది వైయక్తిక భేదాలను కలిగి ఉంటుంది. సో నెక్స్ట్ అభ్యసనం ఒక వ్యక్తిలో కూడా ఒకే విధంగా జరగదు. అభ్యసనం ఒక వ్యక్తిలో కూడా అన్ని సమయాలలో ఒకే విధంగా జరగదు. అంటే పూర్వ జనన దశలో ఒక విధంగా, అంటే చిన్నతనంలో ఒక విధంగా అభ్యసనం వేగంగా జరగవచ్చు, ఆ తర్వాత కొంచెం మందగించవచ్చు, ఆ తర్వాత ఇంకా వేగంగా అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లలు 10th క్లాస్ వరకు బాగా చదువుతారండి. ఇంటర్ మళ్ళీ తర్వాత కొంతమంది తగ్గిపోతారు చదవడంలో. కాబట్టి అభ్యసనం ఒక వ్యక్తిలో కూడా ఒకే విధంగా జరగదు, అన్ని సమయాలలో ఒకే విధంగా జరగదన్నమాట. నెక్స్ట్ అభ్యసనం శారీరక మానసిక పరిపక్వత సంసిద్ధతల మీద ఆధారపడి ఉంటుందండి. ఇక్కడ అభ్యసనం అనేది శారీరక మానసిక పరిపక్వత సంసిద్ధతల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని
అంటే ఇప్పుడు చూసిన ఒక సామెత ఉన్నట్టయితే గుర్రాన్ని నీటి తొట్టి వరకు తీసుకెళ్ళాం కానీ నీటిని తాపలేమనే సామెత చెప్పవచ్చు ఇక్కడ. మానసికంగా అంటే మెదడు ఎదిగి ఉండాలి, శారీరకంగా కూడా కొంచెం సడన్ ఏజ్ వచ్చిన తర్వాతనే అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. మనము 3 ఇయర్స్కి స్కూల్కి పంపిస్తే కొంచెం ఏదో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది పిల్లవాడికి. కానీ 2 ఇయర్స్కి 1 ఇయర్కి మాత్రమే స్కూల్కి పంపిస్తే కొంచెం శారీరకంగా మానసికంగా ఎదుగుదల అనేది లోపిస్తుంది కాబట్టి నేర్చుకోలేడు అనమాట. కాబట్టి శారీరక మానసిక పరిపక్వత ఉంటేనే అభ్యసించడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఈ అభ్యసనం అనేది శారీరక మానసిక పరిపక్వత సంసిద్ధతల మీద ఆధారపడి ఉంటుంది. సో నెక్స్ట్ అభ్యసనం సంచితమైనదండి. అభ్యసనం అనేది సంచితమైనదంటే కొన్ని అంశాల సముదాయం, ఒకే ఒక అంశం ఉన్నది ఇక్కడ. అభ్యసనం అనేది కొన్ని అంశాల సముదాయంతో అభ్యసనం జరుగుతుంది కాబట్టి అభ్యసనాన్ని మనము సంచితమైనది అని చెప్పవచ్చు. ఎలా అంటే అంకెలు ప్లస్ సంఖ్యలు ఈజ్ ఈక్వల్ టు గుణకారం అని చెప్పవచ్చు, లేదా అంకెలు లేదా సంఖ్యలు లేదా ఎక్కాలు అంటే అంకెలు ప్లస్ సంఖ్యలు ప్లస్ ఎక్కాలు ఈజ్ ఈక్వల్ టు గుణకారం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కొన్ని అంశాల సముదాయం కాబట్టి ఇక్కడ అభ్యసనం జరిగిందని చెప్పవచ్చు. సో నెక్స్ట్ అభ్యసనం బదలాయించబడే చర్య అండి. అభ్యసనం అనేది బదలాయించబడే చర్య అంటే ఒకటి నేర్చుకుంటే వేరే దానికి ఉపయోగపడుతుంది అభ్యసనం అనేది. ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ చూసినట్లయితే సైకిల్ నేర్చుకున్న వ్యక్తి బైక్ నేర్చుకోవడం కొంచెం ఈజీ. అదేవిధంగా 4వ ఎక్కం నేర్చుకున్న వ్యక్తి 40వ ఎక్కం నేర్చుకోవడం ఈజీ. అదేవిధంగా టైపింగ్ నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ కీబోర్డ్ నేర్చుకోవడం కొంచెం దాదాపుగా పోలికలు సమానం, అంటే దానికి దీనికి దాదాపుగా పోలిక ఉంటుంది కాబట్టి నేర్చుకోవడంలో ఈజీగా ఉంటుంది అనేది ఇక్కడ దీని యొక్క ఉద్దేశం. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన విషయం. ఈ వీడియో నచ్చినట్లయితే అదేవిధంగా ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే కింద తప్పకుండా కామెంట్ చేయండి, గుడ్ ఆర్ బ్యాడ్. అదేవిధంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది. ఎటువంటి అమౌంట్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి తప్పకుండా ఈ వీడియోని ఆదరిస్తారని. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మీకు ఉదయం 8 తర్వాత వీడియో మీ ముందుకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.